వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బీజేపీతో పొత్తుల కోసం చంద్రబాబుతో కేసీఆర్ రాయబారం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా తెలంగాణలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కీలక పరిణామాల్లో ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇన్ని రోజులు ఫామ్ హౌస్ గడప దాటి బయటికి రాని కేసీఆర్ కూడా ఈరోజు బయటకు వచ్చి తన పార్టీ మీద ఫోకస్ పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయనకు. ఎందుకు ఏర్పడ్డాయి? ఆల్మోస్ట్ ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలను కోల్పోయారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఎవరినైతే తాను ఓటు నోటు రూపంలోని జైల్లో పెట్టి, ఎవరినైతే తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా చేసి, ఆయన బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా కనీసం ఆయన అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేశారు. ఆయన కొడంగల్లో ఎమ్మెల్యేగా నిలబడితే పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లి వ్యవస్థలన్నింటినీ అక్కడ మోహరించి రేవంత్ రెడ్డి ఓటమికి కారణమయ్యారు. ఆ రేవంత్ రెడ్డి ఈరోజు సీఎంగా కేసీఆర్ ముందు ఉన్నారు. అందుకే కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డిని తీసుకోలేకపోతా ఉన్నారు. ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం అదే. అందుకే పూర్తిగా ప్రతిపక్ష నేత హోదా తెలంగాణ ప్రజలు తనకి ఇచ్చినా దాన్ని కూడా గౌరవించకుండా ఇన్ని రోజులుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మీద వేటేస్తుందో అని అసెంబ్లీలో అప్పుడొకసారి అసెంబ్లీలో కనిపించడం తప్ప కేసీఆర్ ఎక్కడా కూడా ఇప్పుడు దాకా ఫామ్ హౌస్కే పరిమితం కావడం జరిగింది. ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. జనం కూడా దాన్ని తీసుకున్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఆ పార్టీ జీరోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి రోజు కవిత అరెస్ట్ కానీ ఇలాంటి పరిణామాలు కానీ రోజుకి ఆ పార్టీని డిమోరలైజ్ చేశాయి. ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానీ ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ జీరో. అది ప్రూవెన్ ఫ్యాక్ట్ ఆల్రెడీ. అదేవిధంగా హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. సంతోష్ రావు లాంటి వాళ్ళు కవిత టార్గెట్ చేస్తూ ఉంటే అసలు ఎక్కడున్నారో కూడా తెలియట్లా. చూడండి, ఇన్ని పరిణామాలు ఒకేసారి వచ్చి తన మీద పడ్డాయి. సో అందుకే ఆయన ఎక్కడ జనానికి కూడా తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు తన ముఖ్యమంత్రిగా ఉంచిన తెలంగాణ ప్రజలకు కూడా ఎక్కడ ఫేస్ చూపించలేకపోయినారు కేసీఆర్. అయితే అలాంటి సందర్భంలోనే ఈరోజు ఒక అవకాశం ఏంటంటే వాళ్ళకి వచ్చింది. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి ఆ పార్టీలోకి వెళ్ళడం. ఒకవైపు తన పార్టీ నుంచి నేతలంతా వెళ్తా ఉన్నా కేసీఆర్ పట్టించుకోరు. తన కూతురు ఆ రకంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉంటున్నా పూర్తిగా పార్టీ డిఫెన్స్లో పడి ఉంది. అయినా జీవన్ రెడ్డిని తన పార్టీలోకి ఆయన ఎందుకు చేరారో కేసీఆర్ ఎందుకు చేర్చుకున్నారో వాళ్ళిద్దరికీ తెలియాలి. సో జీవన్ రెడ్డి ఈ జగిత్యాల్లో ఒక సభ పెడితే ఆ సభకి కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఇన్ని రోజులుగా బయటకు ఎందుకు రాలేదనే ప్రశ్న వస్తుంది కాబట్టి ప్రత్యర్థుల నుంచి రేవంత్ రెడ్డికి ఇప్పుడు దాకా నేను టైం ఇచ్చాను అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి టైం ఇచ్చేవాళ్ళు అయితే జూబ్లీ హిల్స్లో మీరు పోటీ చేయొద్దు, లేకపోతే కంటోన్మెంట్లో పోటీ చేయొద్దు. రేవంత్ రెడ్డికి టైం ఇవ్వాలా? మీకే ఇచ్చారు రేవంత్ రెడ్డి టైము. ఆయనకి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా మిమ్మల్ని ఎక్కడా కూడా అరెస్ట్ చేయాల. ఫామ్ హౌసే నీకు ఒక పెద్ద అరెస్టు, ఆ చుట్టూ ఉంది కూడా నా పోలీసులు అని చెప్పారు ఆయన ఎన్నోసార్లు. సో రేవంత్ రెడ్డికి అవకాశం మీరు ఇవ్వలేదు, ఆయన తీసుకున్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తానికైతే మాత్రం జీవన్ రెడ్డి సభ జగిత్యాల సభ వేదికగా కాస్త హడావిడి చేశారు ఆయన. బట్ ముఖ్యమంత్రి చైర్ని ఉద్దేశించి ఎప్పటిలాగే బూతులు కూడా మాట్లాడారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అది అయిపోయింది. అయితే ఇక్కడ ఈరోజు బీజేపీతోని కేసీఆర్ కలవబోతున్నారు అనేది చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం. మొన్న ఓటమి తర్వాత నుంచి జరుగుతోంది. ఎందుకంటే అటు చాలా చోట్ల మనం పంచాయతీలో చూసాం, లోకల్ బాడీస్లో ప్రత్యేకించి మనం ఏదైతే మొన్న కొన్ని చోట్ల జరిగిన మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ వీటి చోట్ల బీజేపీ బీఆర్ఎస్ జెండాలు కలిసి పనిచేయడం కానీ వాళ్ళిద్దరూ కూడా కలిసి కొన్ని చోట్ల అభ్యర్థులను డిక్లేర్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ వచ్చాం. బీజేపీతో ఎలాగైనా పొత్తులకు వెళ్ళాలి అనేది తెలంగాణ అధిష్టానంలో ఉన్న చాలా మంది నేతలు భావిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైతే బండి సంజయ్ స్వింగ్ లో ఉన్నప్పుడు, పార్టీ కూడా స్వింగ్ లో ఉన్నప్పుడు బండి సంజయ్ని తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా తీసుకొచ్చిన దగ్గర నుంచి బీజేపీ బీఆర్ఎస్ మధ్య అన్నదమ్ముల సంబంధం ఉంది అనే అంశం అందరికీ అర్థమైంది. రేవంత్ రెడ్డి కూడా ఆ ఇష్యూని టార్గెట్ చేస్తానే ఆయన ఎన్నికల్లో అదే రకంగా ఎన్నికల్లో ప్రచారానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ నేతలను గట్టిగా ఒక మాట అంటానికి కూడా ఎక్సెప్ట్ ఎవరైతే రఘునందన్ కానీ లేకపోతే అరవింద్ కానీ ధర్మపురి అరవింద్ కానీ బండి సంజయ్ కానీ ఈ ముగ్గురు తప్ప బీఆర్ఎస్ని ఒక మాట అనడానికి కూడా ఎవరు కూడా ముందుకు రారు. ఇదంతా ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్స్, వాళ్ళు బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు అనేసి. సో అలాంటి స్థితిలో బీజేపీ నేతలు అంత సోబర్గా ఉంటారు బీఆర్ఎస్ అంటేనే చాలామంది. అది వాళ్ళ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి స్థితిలో రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా కాళేశ్వరం అంశంలో అవినీతి అనే దాన్ని తీసుకెళ్లి బీజేపీ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేశారు. సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ అసెంబ్లీ అంటేనే రేవంత్ రెడ్డి ఆ బాల్ని తీసుకెళ్లి బీజేపీ కోర్టులోకి తన్నారు అని అర్థం. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కేసు నుంచి కేసీఆర్ తప్పించుకోలేరు అని అందరూ అనుకుంటా ఉన్న సమయం. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ అనే వ్యక్తి బలవంతంగా రుద్దిన ఒక గుదిబండ. దాని నుంచి పాపం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బయటికి రాలేకపోతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, రిపేర్లు చేయించాలా, ఎటు చూసినా కూడా వాళ్ళకి డబుల్ నష్టమే.
ఏదైతే పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి. అందుకే రేవంత్ రెడ్డి ఎలా అడుగు వేయాలో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితుంది. దానికి తోటి ఈరోజు ఆ పీసీ ఘోష్ కమిషన్ మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక కోర్టు కూడా ఈరోజు తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన తర్వాత మాకు క్లీన్ చిట్ వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ అడ్డగోలుగా ప్రచారం జరుగుతూ ఉంది. అది ఘోష్ కమిటీ కాదు, గోస్ట్ కమిటీ అని కూడా వార్తలు రాయిస్తూ ఉన్నారు. అక్కడ ఎవ్వరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వాల. ఇది సీరియస్గా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ఇందులో ఎస్పెషల్లీ మెగా కృష్ణారెడ్డికి చెందిన కంపెనీ ఉంది. ఆ కంపెనీ విషయంలో ఎక్కడ కూడా ఆరోపణ ఒకటి రాకపోవడాన్ని అది అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లోనే. దాని మీద ఇప్పుడు వైబిలిటీగా ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ అంశంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చే విధంగా కోర్టు వాదనలు ఉన్నాయో, బీజేపీ వైపు నుంచి కూడా ఈ విషయంలో కేసీఆర్ని కాపాడుతున్నారనే వాదన కూడా దీని ద్వారానే తెర మీదకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఉల్టా రివర్స్లో అటాక్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలంతా ఈ విషయంలో. చాలామంది హరీష్ రావు దగ్గర నుంచి కేటీఆర్ దాకా. ఇట్లాంటి పరిస్థితులు అందరికీ అర్థమవుతుంది ఏంటంటే సిబిఐ ప్రోబ్ విషయంలో మాత్రం అదే స్థాయిలో సైలెంట్గా ఉంది బీజేపీ. కేసీఆర్ వైపు నుంచి ఏ చిన్న ఏదొచ్చినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న విధంగా బీఆర్ఎస్ని ఆ పార్టీ నేతలు ఎవరు టార్గెట్ చేయట్లేదు. కేసీఆర్ మీద ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో చాలామందికి ప్రేమ ఉంది. మొన్నటి ఎన్నికలలో ఏదైతే పంచాయతీ కానీ, కార్పొరేషన్స్ కానీ, వీటిల్లో మున్సిపాలిటీస్ కానీ చాలా చోట్ల ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయడం కానీ. సో ఇవన్నీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తుల్లో ఉండబోతుంది అనేది. అయితే ఆ పొత్తుల్లో ఉండాలి అంటే ఇప్పుడే కరెక్ట్ టైం, ఇది కరెక్ట్ టైం అని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు మన జగిత్యాల సభ పెట్టిన తర్వాత ఆయనకు అర్థమైంది పిక్చర్ అనేది. రేపు ఏమన్నా తేడా అటు ఇటు వస్తే రేవంత్ రెడ్డి తమను మొత్తాన్ని మింగేస్తాడని తెలుసు కేసీఆర్కి. అందుకే ఎలాగైనా బీజేపీతో పొత్తులు పెట్టుకుందాం, ఇదే కరెక్ట్ టైం అని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు కవిత పార్టీ పెట్టి ప్రతిరోజు తన తండ్రిని కూడా కవ్విస్తూ ఉంది. ఆ పార్టీని ఖాళీ చేసిన ఆ వైపు రండి అని ఆమె అందరినీ రెచ్చగొడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని తన కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. లేకుంటే అన్ని విధాలా లాస్ అవుతామని ఆయన కేటీఆర్తోని, హరీష్ రావుతో కూడా రోజు చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆయన బీజేపీ దాకా పూర్తి స్థాయిలో తీసుకెళ్లి అంత కాంక్రీట్గా ఒక నమ్మకమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయాలంటే ఆ స్థాయి లీడర్ ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. అందుకే మనం జగిత్యాల సభలో మాటకు ముందు చంద్రబాబు నాయుడు తిడతారు. ఆయన అవసరం లేకపోయినా అన్నెసరిగా ఎన్నోసార్లు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. జగిత్యాల సభలో కూడా చంద్రబాబు నాయుడిని ఎక్కడ తిట్టలేదు. ఒక విషయం అయితే హైదరాబాద్ అభివృద్ధిని పొగుడుకుంటూనే చంద్రబాబు నాయుడు కూడా క్రెడిట్ ఇవ్వలేదు, అది వేరే విషయం. సో అంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయకుండా ఉన్న ఏకైక సభ ఏంటంటే మన జగిత్యాల సభే. సో ఆ దిశగా మనకు అర్థమయ్యేది ఏంటంటే సో ఈ రోజు బీజేపీ కూడా ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు మీద పెట్టబోతోంది. చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ విషయంలో కొంత సోబర్గా బీజేపీతో మాట్లాడబోతున్నారు అయితే వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఎంతవరకు ఇది వాస్తవం ఉంటుంది, ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీస్లో ఇది నిజమవుతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది.